ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం అహంకార గుండెల్లో జెండను దింపాం. అది 70% ఏమో ఇచ్చేది ఎప్పుడు చూసినా కానీ అది ఎండిపోయేది అనమాట. ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా సిరిపారం కోసం రాష్ట్ర నీరు ఎండిపోకూడదని ఉద్దేశంతో రీవెన్యూలు చేసి ఒక 7 నీరు అందరు రైతులకి పండే పంట విధంగా దాన్ని ఒక 8 నడపాలని ఉద్దేశంతో దాన్ని చేస్తుంటే దాన్ని ఎదురు ప్రయత్నం చేసి ఈ రోజు లేదు అది ఏదో మాట్లాడుతున్న సరికాదు. కరెక్ట్గా ఆయన చేసింది ఏందో వాళ్ళ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది. ఆ 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏదో తెలుసుకొని మాట్లాడాలని మరొకసారి ఇట్లా ఊరు తిరిగి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదని ఉద్దేశంతో నేను యొక్క ప్రతినిధి ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఉదయం 11 గంటలకి సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటేరయ్య గారు అన్నారగూడెంలో ప్రెస్ మీట్ పెట్టి 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, అదేవిధంగా 13 హామీలు ఇచ్చారు, 440 అబద్ధాలు ఆడారని చెప్పేసి ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. 440 అబద్ధాలు ఆడారా, 13 హామీలు ఇచ్చారా, 6 గ్యారెంటీలు ఇచ్చారా, వారికి కనపడకపోతే మా దగ్గరకు వస్తే మేము మా పార్టీ కార్యకర్తలు చూపిస్తారు. ఏనాడైనా 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఒక్క ఇల్లు ఇవ్వటం జరిగిందే వాళ్ళ గవర్నమెంట్లో. ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో 4 లక్షల ఇల్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశామో మా మహిళలకి పెద్దలు మరి అనుభవం ఉన్న వ్యక్తులు 20 సంవత్సరాలు శాసనసభలో మాట్లాడినటువంటి వ్యక్తులు మీ ఈ విధంగా అబద్ధాలు ఆడటం కరెక్ట్ కాదు. అదేవిధంగా మరి సీతారామ ప్రాజెక్టు రూపకల్ప కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పడం పెద్ద అబద్ధం. ఇది ఆనాడు 1994 నుంచి 2004 దాకా తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఆనాడు సర్వే జరగటం జరిగింది. ఆ తర్వాత 2004 నుంచి 2014లో కాంగ్రెస్ గవర్నమెంటు ఈ 10 సంవత్సరాలలో రాజు ఎత్తిపోతల పథకం కింద అశ్వాపురం దగ్గర దీనికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి 8,000 కోట్ల రూపాయలు మరి దానికి వేసించడం జరిగింది. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో మరి పాలేరు చెరువుకి ఆ లింకుని కలిపేసి మరి గోదావరి కృష్ణా నదిని అనుసంధానం చేసే ఒక ఉద్దేశంతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఎత్తిపోతల పథకం ఆనాడు 8,000 కోట్ల రూపాయలతో పైప్ లైన్ వేయటం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు 2016లో ఆయన మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రీసర్వే చేయించి రీడైజన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా నామకరణ చేసి ఆనాడు చేసినటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత 2019లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద శంస మట్టి కానీ తట్ట సిమెంట్ కానీ వేసినటువంటి పాపన పోలేదు 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈయన ఆనాడు ఈ ఖమ్మం జిల్లాకు మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ మరి అజయ్ కుమార్ గారు దాని జోలికి పోయినటువంటి విషయం ఈయనకి గుర్తులేదని అడుగుతున్నా. సిరిపురం మేజర్ దగ్గర లాకల కిందికి వచ్చి 15 కిలోమీటర్లు ఎనికి పంపించి వైరా చెరువు నింపి మరి సాగునీరు ఇయ్యటం నిజం కాదని చెప్పేసి నేను అడుగుతున్నా. అదేవిధంగా కల్లూరు, పెనుబెల్లి, ఏంసూరు మరి పంట పొలాలకి నీళ్ళు ఇవ్వటం జరగలేదని నేను అడుగుతున్నా. మరి సిరిపురం ఆధునీకరణ కారణంగా కొంచెం లేటు కావటం నిజమే. మరి అది కూడా 2-3 తారీఖుల లోపల అదంతా జగిలు చేపించి కాలువలో మొత్తం క్లియర్ చేపించి ఒక 15 రోజుల పాటు మరి సిరిపురం మేజర్ కూడా నీళ్ళు ఇవ్వడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. నడుస్తున్న సందర్భంలో ఈ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సండ్ర వెంకటేరయ్య గారు మాజీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా 15 సంవత్సరాలు అతను ఈ సత్తుపల్లి ప్రాంతానికి ఎమ్మెల్యే గారుగా ఉండి 15 సంవత్సరాలు కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో అగ్రభాగాన్ని తీసుకుపోతున్నటువంటి శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి మట్టా రాఘమయ్య దయానంద్ గారి నాయకత్వంలో ఇలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కల్లుండి కబోజు లెక్క